భూమి ఒక అందమైన గ్రహం. భూమిపైన దాదాపుగా 195 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలలో పగలు రాత్రి సమానంగా వస్తూ పోతుంటాయి. అయితే దీనికి భిన్నంగా భూమిపై ఉన్న కొన్ని దేశాల్లో మాత్రం పగలు చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే మొత్తం 24 అవర్స్ పగలు మాత్రమే ఉంటుంది. అయితే మనం ఈ వీడియోలో భూమిపై ఉండే దేశాలలో ఏ దేశాల్లో రాత్రి అనేదే రాదు, ఆ విషయాల గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో కేవలం లైక్ చేస్తే మాత్రం సరిపోతుంది మీ సపోర్ట్గా. అయితే నెంబర్ 1 చూసినట్టయితే అలస్కా. అమెరికా భూభాగంలో ఉండే అతిపెద్ద రాజ్యం. అయితే అలస్కాలో చాలా మంచు అయితే ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే మే 15 నుంచి జూలై 15 వరకు మొత్తం పగలు మాత్రమే ఉంటుంది, రాత్రి అనేదే రాదు. నెక్స్ట్ చూసినట్టయితే కెనడా. ప్రపంచంలో అతిపెద్ద దేశాలలో కెనడా కూడా ఒకటి. ఈ దేశ భూభాగం అధికంగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ దేశంలో రాత్రి పగలు సమానంగా కాకుండా విచిత్రంగా ఉంటాయి. అంటే మనం వేసవి కాలంలో చూసినట్టయితే 51 రోజులు మొత్తం పగలు మాత్రమే ఉంటుంది, రాత్రి అనేదే రాదు. నెక్స్ట్ చూసినట్టయితే ఐస్లాండ్. ఈ దేశం యూరప్లోని ఉత్తర భాగంలో ఉండే ఒక చిన్న దేశం. ఈ దేశంలో మే 15 నుంచి జూలై 15 వరకు పగలు మాత్రమే ఉంటుంది, రాత్రి అనేదే కనిపించదు. ఇది అతి తక్కువ జనసాంద్రత కలిగిన దేశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే నార్వే. భూమిపై ఉండే అత్యంత అందమైన దేశాలలో నార్వే కూడా ఒకటి. నార్వే సుమారు మే నుంచి జూలై మధ్యలో 90 రోజులు కేవలం సాయంత్రంలా మాత్రమే ఉంటుంది. అటు పూర్తిగా చీకటి ఉండదు, ఇటు పూర్తిగా పగలు ఉండదు, కేవలం సాయంత్రంలా మాత్రమే ఉంటుంది 91 రోజులు. అయితే ఈ వీడియో చూసే కొందరికి ఒక ఆలోచన రావచ్చు, అది ఏంటంటే ఈ దేశాలలో రాత్రి అనేది ఎందుకు రాదనేది. అయితే సైన్స్ ప్రకారం చూసినట్టయితే భూమి గుండ్రంగా ఉండి తన అక్షాంశాల ప్రకారం తిరుగుతూ ఉంటుంది. అయితే సూర్యుని యొక్క కిరణాలు భూమిపై ఉన్న సగం భూమిపై నిరంతరం పడుతూనే ఉంటాయి. అయితే ఎందుకని రాత్రి కొన్ని దేశాలలో రాదంటే భూమిపై 33.5 డిగ్రీల అక్షాంశం సరిగ్గా కాకుండా కొంచెం వంగి ఉంటుంది. అంటే 33.5 డిగ్రీలు వంగి ఉంటుంది. అందుకోసమనే రాత్రులు పగలు కొన్ని దేశాలలో తేడాలైతే ఉండడం జరుగుతుంది.